రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే జోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరం ప్రభుత్వ బీసీ బాలుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి భోజనం చేసిన 6 గంటలకి 55 మందికి పైగా విద్యార్థులు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడ్డారు. విద్యార్థుల పరిస్థితిని చూసిన హాస్టల్ సిబ్బంది వెంటనే అంబులెన్స్లో గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. ఇక సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అయితే గతంలోనూ ఇదే హాస్టల్లో పిల్లలు అస్వస్థతకు గురయ్యారని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక హాస్టల్ సిబ్బంది నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదని మండిపడుతున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ధర్మవరం ప్రభుత్వ బీసీ బాలుర పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి భోజనం చేసిన 6 గంటలకే 55 మందికి పైగా విద్యార్థులు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడ్డారు. విద్యార్థుల పరిస్థితిని చూసిన హాస్టల్ సిబ్బంది వెంటనే అంబులెన్స్లో గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. ఇక సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అయితే గతంలోనూ ఇదే హాస్టల్లో పిల్లలు అస్వస్థతకు గురయ్యారని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక హాస్టల్ సిబ్బంది నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదని మండిపడుతున్నారు. మండల ధర్మవరం హాస్టల్ నుంచి వచ్చారు ఫుడ్ పాయిజనింగ్ కాబట్టి. సో టోటల్ 34 పర్సన్స్ ఆన్ బెడ్ ఉన్నారు. ఇక్కడ ఈచ్ అండ్ ఇండివిజువల్ పర్సన్ మనము చూసాము. అట్ ప్రెసెంట్ వైటల్స్ ఇంకా తీసుకుంటున్నాము. ఆల్ వైటల్స్ ఆర్ స్టేబుల్. 34 పీపుల్ అండర్ పీడియాట్రిక్స్ ఏజ్ గ్రూప్, అండర్ 15 ఏజ్ గ్రూప్ లో ఉన్నారు. ఎవ్రీ పర్సన్ ఇస్ స్టేబుల్. హూఆర్ ఇస్ దేర్, ఆల్ పర్సన్స్ ఆర్ స్టేబుల్ హియర్. వాట్ ఎవర్ ఇస్ దేర్ అనదర్ 1 or 2 hours లో మీకు అప్డేట్ ఇస్తాం. హాస్టల్ నుంచి 34 మంది 15 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడికి అడ్మిషన్ కోసం వచ్చారు. అది ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పేసి అన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ అడ్మిట్ చేశాను. ఎవరు అంతగా క్రిటికల్గా లేదు, అందరు బాగానే ఉన్నారు, ప్రస్తుతం స్టేబుల్గానే ఉన్నారు. ఒక 1-2 hours మేము మానిటర్ చేసిన తర్వాత ఈ విషయం అనేది డీటెయిల్స్